తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా వారి యొక్క ఉద్యోగాలను పణంగా పెట్టి సకల జన సమ్మె చేసుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రంలో మరి గత దశాబ్ద కాలం గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు గ్రహణ కాలంగా పట్టింది. మరి మారినటువంటి ప్రభుత్వము మారిన తర్వాత మరి బదిలీలు ప్రమోషన్లు ఇస్తానని చెప్పి పిఆర్సీ ఇస్తానని చెప్పి డిఏలు ఇచ్చని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం నమ్మిన వేళ మరి ప్రభుత్వం 1వ తారీఖున జీతాలు ఇవ్వడమే పెద్ద బహుమతిగా భావిస్తున్నటువంటి తరుణంలో మరి అనేక పలుమార్లు ఉద్యోగోపాధ్యాయులందరూ కూడా కలిసి ప్రభుత్వానికి నివేదించినప్పటికీ కూడా ఇంకా పెండింగ్ సమస్యలు అలాగే ఉన్నాయి. పలుమార్లు ఆర్థిక శాఖ మంత్రితోనేమి డిప్యూటీ సీఎం గారితో చర్చలు జరిగినప్పటికీ కూడా ఎక్కడి గొంగలు అక్కడే ఉన్నటువంటి సందర్భంలో మరి తెలంగాణ ప్రాంతోపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల స్థాయిలో ఈ జూలై 4వ తేదీ నాడు మండల స్థాయిలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జూలై 14వ తేదీ నాడు కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహణ చేస్తా ఉన్నాము. ఆగస్టు 1వ తేదీ నాడు ఈ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహణ చేస్తున్నాం. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికైనా తమ అలసత్వాన్ని వీడి మరి ఉద్యోగోపాధ్యాయుల పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రాంతోపాధ్యాయ సంఘం పక్షాన కోరుతా ఉన్నాము. ముఖ్యంగా పరిష్కరించిన సమస్యలు అయితేనేమి గత 3 సంవత్సరాల నుండి పిఆర్సీ కమిటీ వేసినప్పటికీ కూడా ఈ పిఆర్సీని అమలు చేయకుండా తక్షణం 51% ఫిట్మెంట్ తోని పిఆర్సీని అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కేవలం 3-4 డిఏలు పెండింగ్ లో ఉంటే ఈ ప్రభుత్వం దానికంటే ఎక్కువగా 6 డిఏలను పెండింగ్ లో పెట్టడం జరిగింది. అనేకమైనటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తూ పెన్షనర్లందరికీ కూడా ఇబ్బందులు కలిగిస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు మెమో నంబర్ 57 ని పక్కనున్న రాష్ట్రము అమలు చేస్తా ఉంటే మన ప్రభుత్వము మొద్దు నిద్ర వీడటం లేదు.